ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎరిమన్ హోలీ మినిస్ట్రీ విశాఖపట్నం నుంచి మీకు శుభాభివందన తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగాను, సుఖముగాను, సౌఖ్యముగాను, ఆరోగ్యముగాను ఆ ప్రభు కొరకు మీరు సాక్షులుగా ఉండాలని, మిమ్మల్ని మీ పిల్లలను ప్రభు నిండారుగా దీవించాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మాకు తెలియపరచండి. మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. మీకోసం తప్పనిసరిగా నేను మా ప్రార్థన టీం వారు ప్రార్థన చేస్తాం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి సమస్తమును సాధ్యమే. ఈ 2024 సంవత్సరంలో నీ కార్యములన్నింటినీ కూడా దేవుడు ఆయన జరిగించబోతున్నాడు. ఈరోజు జీవాధిపతి అన్న దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు. ఈ సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని ఒక గొప్ప పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. నేను పనికిమాలిన దాన్ని, నేను మూలన పడి ఉన్నాను, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా బ్రతికింతేలే, ఎన్ని సంవత్సరాలు గడిచినా నా స్థితి ఇంతేలే అనుకొని చింతిస్తూ దుఃఖిస్తూ ఆయన సన్నిధిలో నీవు నిందించుకుంటూ నీకున్న ఈ పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు బాధపడుతున్నావేమో, కానీ ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. మూలన పడిన నిన్ను, మూలన పడిన నీ బిడ్డలను, మూలన పడిన నీ కుటుంబాన్ని మూలకు తలరాయిగా దేవుడు ఈ సంవత్సరం మార్చిపోతున్నాడు. ధైర్యంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతిలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక మాట మనం చదువుకుందాము. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర, ఆ యజమాని ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి మీరు అందరూ చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడను. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై నా పాత్ర అయి ఉండును. దేవునికి స్తోత్రం. విన్నారు కదా? ఒక యజమాడి ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి. వెండి పాత్ర ఉంది, బంగారు పాత్ర ఉంది, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనమైన పాత్రలుగా యజమాడు వాడుకున్నాడు. కొన్ని ఘనహీనమైన పాత్రలుగా వాటిని పక్కన పడేశాడు. ఘనహీనమైన పాత్రలు, ఘనమైన పాత్రలు ఎలాగా అవి ఘనమైన పాత్రలుగా వాడబడ్డాయి, ఘనహీనమైన పాత్రలుగా పక్కన పడేయబడ్డాయి అంటే అక్కడ రాయబడింది, ఆయన ఎవడని వీటిలో చేరక తను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును అన్నాడు. అంటే దేవుడు నిన్ను వాడుకోవాలంటే
సేవలో నిన్ను వాడుకోవాలంటే, నీ సంఘములో నిన్ను ఘనమైన పాత్రగా వాడుకోవాలంటే, నీ ఇంటిలో నేను ఘనమైన పాత్రగా ప్రజల మధ్యలో నేను నిలబెట్టాలంటే దేవుడికి కండిషన్ తెలుసా? ఆ పాత్రలు నీవే. ఆ యజమానుడు మన ప్రభు అని యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు చేతిలో నువ్వు ఘనమైన పాత్రగా, సత్కార్యములకు, ఘనతకు నీవు మారుపేరుగా నువ్వు వాడబడాలి అంటే ప్రభువుకు మాట చెప్తున్నాడు, నీవు పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి, అపవిత్రమైన పాత్రగా ఉండకూడదు అంటున్నాడు. అలాగా నువ్వు పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉంటే జీవాధిపతి అనే దేవుడు నేను ఘనమైన పాత్రగా ఈ 2024 సంవత్సరంలో ఆయన వాడుకుంటాడు. యజమానిలో చాలా పాత్రలు ఉన్నాయి, సంఘములో చాలా పాత్రలు ఉన్నాయి, నీ ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి. కానీ దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నిన్ను దేవుడు చేరుకుంటున్నాడు. అలా వాడుకోవాలంటే ప్రభు చెప్తున్నాడు. ఆయన సామెతల గ్రంథం 25 అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు, వెండి పొట్ట వేసినట్టు మరియు మనం పొట్ట వేయబడాలి. దాంట్లో ఉన్న మస్టుని మనం తొలగించుకోవాలి. అనగా 2023 సంవత్సరం అంతా అపవిత్రమైన పాత్రగా మస్టు కలిగినటువంటి జీవితాన్ని జీవించేమేమో. నీ తలంపుల్లో కావచ్చు, నీ మనసులో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, ఏ మస్టు కలిగి ఒక మూలన పడ్డావో నేను దేవుడు వాడుకోవాలని చూశాడు. ఘనమైన పాత్రగా సేవలో వాడుకోవాలని చూశాడు. నన్ను కావచ్చు, మిమ్మల్ని కావచ్చు. కానీ ప్రభు వాడుకోవాలంటే, ఆ యజమానిని వాడుకోవాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నిన్ను దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. ఒక విషయం తెలుసా? అలా పవిత్రపరచబడితే నేను ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఒకరోజంట ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక ఆయన కొండని నెత్తి మీద తల మీద పెట్టుకుని ఆయన ఊరంతా కూడా చెరువు నుంచి నీళ్లు మోసుకుని ఆ ఊరంతా కూడా ఆ కొండను మోసుకుని వెళ్తున్నాడు. ఆ తల మీద ఉన్నటువంటి కొండ అంటుంది, మిత్రమా నా కథ చెబుతాను వింటావా అంది. ఏంటి చెప్పు అని ఆ యొక్క నీళ్ళు కొండ మోసి ఆయన అడిగాడు. ఈరోజు నేను నీ తల మీద, నీ బుర్ర మీద లేదా నీ నెత్తినెక్కి నేను కూర్చుని ఊరంతా ఊరేగుతున్నానంటే కారణం చెప్పమంటావా? నన్ను తయారు చేసేటప్పుడు బురదగా నన్ను కాళ్ళతో తొక్కారు కుమ్మడివాడు. కొండ తయారు చేసే కుమ్మడివాడు నన్ను కాళ్ళతో తొక్కాడు. నాకు చాలా బాధేసింది. నా బ్రతుకు తొక్కబడటమా, నా బ్రతుకు అందరి కాళ్ళతో నేను తొక్కబడటమా అని చాలా బాధేసింది. ఆ తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి మస్టు, రాళ్ళు, గాజు పెంకులు, సీసా పెంకులు, ముళ్ళు అలాంటివన్నీ కూడా వేరేస్తున్నారు. ఆ తర్వాత ఒక సారి మీద పెట్టి నన్ను ఒక కొండగా తయారు చేస్తున్నప్పుడు ఎన్ని వంకరలు తిప్పుతున్నాడు, ఎన్ని వంకర ఇలా ఉంచుతున్నాడు. చాలా బాధేసింది. ఎందుకు నన్ను యజమానుడు ఇలా చేస్తున్నాడు, కాళ్ళతో తొక్కుతున్నాడు, నాలో ఎన్ని తీసేస్తున్నాడు, నన్ను సారి మీద తిప్పుతున్నాడు, వంచుతున్నాడు. చాలా బాధపడ్డాను. మిత్రమా ఎత్తున్నావా? చెప్పు. ఆ తర్వాత నన్ను ఎండలో ఎండపెట్టాడు. ఎండలో ఎండపెట్టిన తర్వాత ఎండకి ఎండుతున్నాను. చాలా వేడి తట్టుకోలేకపోతున్నాను. ఆ తర్వాత ఒక మంట అగ్నిలో నన్ను కాలుస్తున్నాడు. ఆ అగ్ని భరించలేకపోతున్నాను. వేడి చాలా బాధగా ఉంది. అగ్గిలో భరించలేక అగ్గిలో పొట్ట వేస్తున్నప్పుడు చాలా వేదనగా ఉన్నాడు. ఆ తర్వాత యజమానుడు ఆ అగ్గిని ఆయన చల్లారిన తర్వాత ఆ కొండగా నన్ను తీసుకొని మార్కెట్లో పెట్టాడు. మార్కెట్లో పెట్టి అమ్ముతున్నాడు. నన్ను ఇలా కొడుతున్నాడు. వచ్చి వాళ్ళందరూ కూడా సంతలో బేరం పెడితే నా బ్రతుకు చివరికి ఇలా అయిపోయింది అనుకున్నాను. అందరూ ముట్టుకలేసినట్టుగా పొడి చూస్తున్నాడు. తర్వాత యజమానుడు కొనుక్కున్నాడు.
నువ్వు కొనుక్కున్నావు. ఈ రోజు నుండి ఆ కొండలో నీళ్ళు పట్టుకుని నన్ను ఊరేగిస్తూ ఉన్నావు. ఈరోజు నేను ఊరేగుతున్నానంటే, నేను చల్లని పానీయాలు ఇస్తున్నానంటే, ఒకప్పుడు కాళ్ళతో తొక్కబడ్డా, ఒకప్పుడు కొలువులో కాల్చబడ్డా, ఒకప్పుడు నేను వంచబడ్డా, ఈరోజు నేను ఊరేగుతున్నాను, నన్ను మీరు వాడుకుంటున్నారు అన్నాడు. అలాగే మీ ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి, అవి సరిగ్గా కాలేదు, అవి పగిలిపోయినాయి. ఆ కొండలు ఏం చేస్తున్నారు తెలుసా? వాటిలో ఉమ్ము వేయండి, డస్ట్బిన్కి పెట్టారు. అని కొండ ఈరోజు నన్ను మీరు ఊరేగిస్తున్నారంటే, నన్ను వాడుకుంటున్నారంటే, ఒకప్పుడు నేను అనేకమైనటువంటి శ్రమలు కొలిలో కాల్చబడ్డాను, నాలో ఉన్న మస్టు తీసేసాను ఇసుకోండని ఆ కొండ కన్నీళ్ళతో తన సాక్ష్యాన్ని చెప్పి ఈరోజు నన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటున్నానని ఆ యజమానితో చెప్పి. నిజమే కదా ప్రియులారా? దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో ఉన్న మస్టును తీసివేయాలి. ఆ మస్టును తీసివేస్తే, నిన్ను పరిశుద్ధపరిస్తే, అగ్ని శ్రమల కొలిమిలో నిన్ను పవిత్రపరిస్తే దేవుడు ఘనమైన పాత్రగా నేను వాడుకుంటాను. నేను స్తోత్రం కలుగును గాక. ఇస్సాకింట్లో 2 పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఇస్సాకింట్లో 2 పాత్రలు ఉన్నాయి. అనగా ఇస్సాకింట్లో ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు ఇద్దరుంటే వాళ్ళిద్దరిలో ఏ పాత్రలు వాడుకున్నాడు దేవుడు? ఏశావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఒక దేశానికి అతను ఆశీర్వాదకరంగా మార్చాడు. మూలకు తలరాయిగా మార్చాడు. ఇజ్రాయేల్ దేశానికి తలరాయిగా మార్చాడు, ఆశీర్వదించాడు. కారణం ఏంటి తెలుసా? యాకోబు తనలో ఉన్న పవిత్రతను కోరుకున్నాడు. నేను పాపినయ్యా, నేను మోసగాడినయ్యా అని యాకోబు ప్రార్థనలో మోకరించి కన్నీరు కాచి యేసయ్య దగ్గర, ఇబ్బేకు రేవు దగ్గర రాత్రి అంతా యేసయ్య దగ్గర పెనుగులాడి ప్రార్థించేప్పుడు యేసయ్య అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు మోసగాడు కాదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. నీ ఇశ్రాయేలు ఆస్వాదించబడినవాడివి, రాజకుమార పుత్రుడివి, నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచితివి, కాబట్టి ఇశ్రాయేలుగా నిన్ను ఆస్వాదించనని చెప్పి ఈరోజున ప్రపంచ పట్టణంలో ఇశ్రాయేలు దేశానికి మూలపురుషుడిగా యాకోబుని దేవుడు ఆస్వాదించాడు. కారణం తెలుసా? యాకోబులో ప్రవర్తన ఏ వంకరతనము కనలేదు, ఏ దోషం అతనిలో కనపడలేదని ప్రభు దీవించాడు. తెలుసా? ఏశావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 మాట చెప్తాడు. ఏమని తెలుసా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మిన ఏశావు వంటి భ్రష్టుడై వ్యభిచారి అయిన ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్ళు విడిచుచు వాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని విరెదుగురు. ఒక్క పూట కూడి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని భ్రష్టుడయ్యాడు, వ్యభిచారిగా మార్చబడ్డాడు. అతడు ఘనహీనమైన వాడుకున్నాడు. యాకోబు ఘనమైన పాత్రగా యజమానుడు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఒక దేశంలోని ఉన్నత స్థలాల మీద నీ కుటుంబాన్ని ఎక్కించబోతున్నాడు. నీ బిడ్డలను ఆశ్రయించబోతున్నాడు. దేవుడి కొరకు పరిశుద్ధపరచబడాలి. యాకోబులాగా దేవుడు దీవించబోతున్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు ఉన్నారండి? యాకోబు ఇంట్లో 12 పాత్రలు ఉన్నాయి. 12 గోత్రాలు, 12 కుమారులు ఉన్నారు. ఆ 12 మందిలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఏశావుని దేవుడు ఏసేపుని వాడుకున్నాడు. ఏసేపుని దేవుడు ఒక ఘనమైన పాత్రకు వాడుకున్నాడు. ఫరో అంటాడు, ఏసేపు అంటే దేవుని ఆత్మ కలివాన్ని మనం కనుగొందామా అని ఏసేపుని ఐగుప్తు దేశంలో అతను ఒక ప్రధానమంత్రిగా దేవుడు దీవించాడు. అతను సత్కార్యం పొందాడు. ఫరో 2వ రథం మీద ఎక్కించి అతనికి రాజవస్త్రాలు తొడిగించి, అతని చేతికి ఉంగరాన్ని తొడిగించి, కాళ్ళకు చెప్పులు తొడిగించి, అతని రథం మీద ఊరేగించి మీరందరూ అతనికి వందనము చేయడని అతన్ని గణపరిచారు. మిగతా 11 మందిని విసర్జించారు. అనగా ఏసేపు పరిశుద్ధుడు, పవిత్రమైన కలిగిన వాడు. ఏసేపుని దేవుడు యజమానుడు వాడుకున్నాడు. 12 మందిలో
11 మందిని పక్కన పెట్టి దేవుడు యేసేవును వాడుకున్నాడు. ఈరోజు నీ బిడ్డల్ని ఒక అధికారులుగా దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నత స్థానం పెట్టబోతున్నాడు. ఉద్యోగాలు దీవిస్తూ పోతున్నాడు. గొప్ప ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డలను పాలకులుగా దీవించబోతున్నాడు, లేదా ప్రవక్తలుగా దీవించబోతున్నాడు. యేసేపులాగా పరిశుద్ధ కలిగిన జీవితాన్ని కలిగి ఉండే ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా, యెషయా ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి? యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు. యెషయాకి 8 మంది కుమారులు అంటే కడసారి వాడైన దావీదుని దేవుడు ఆస్వాదించాడు. కారణం చెప్పంటారా? దావీదు గురించి ప్రభు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అన్నాడు. 8 మంది పాత్రలో కనసాడబడిన దావీదుని వాడుకున్నాడు. కారణం చెప్పంటారా? దేవుడికి ఇష్టమైన వాడు, గొర్రెలు మేపేవాడు, పనిచేసేవాడు. ఆ దావీదుని దేవుడు ఒక ఇజ్రాయేలు దేశానికి ఒక మహారాజుగా ఘనపరిచి రాజ్యానికి అధిపతిగా దేవుడు దీవించాడు. ఈరోజు అన్నలు తృణీకరించాడు, తల్లిదండ్రులు తృణీకరించారు, సౌలు తృణీకరించాడు. తృణీకరించిన దావీదుని తలకు మూలరాయిగా చేసి ఆ యజమాడైన యేసయ్య ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 2024 సంవత్సరం ఆ యజమాడు చేతిలో నీవు పరిశుద్ధపరచబడాలి. అపవిత్రమైన వారిలో నువ్వు చేరకూడదు. ఈ గత సంవత్సరం అంతా అపవిత్రంగా బ్రతికేవేమో, అపవిత్రమైన జీవితాన్ని జీవించేవేమో. సెల్ ఫోన్ల ద్వారా, సినిమాల ద్వారా, పాపము ద్వారా నువ్వు అపవిత్రపరచబడి దేవుడు వాడుకోవాలని ఆశపడ్డా కానీ ఒకవేళ నువ్వు అర్హుడు కాలేదేమో. సావు చేస్తున్న నిన్ను దేవుడు ఘనమైన సేవలు వాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి సన్నిధిలో పవిత్రపరచబడినట్లయితే ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఈ రోజున యజమాడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా నువ్వు సిద్ధపడాలని ప్రభు కోరుతున్నాడు. నీలో ఏమొస్తుందో ఆ వస్తువుని తీసే. ఈ రోజు నుంచి 2024 సంవత్సరంలో నేను ఘనమైన పాత్రగా, అర్హమైన పాత్రగా నిన్ను నీ కుటుంబం ఆడుకోబోతున్నాడు. ఇస్సాకు ఇంట్లో 2 పాత్రలు చెప్పాను కదా, యాకోబుని వాడుకున్నాడు. యాకోబు ఇంట్లో 12 పాత్రలు ఉన్నాయి, యేసేపుని ఆస్వాదించాడు. యెషయా ఇంట్లో 8 పాత్రలు ఉన్నాయి, దావీదుని ఆస్వాదించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆస్వాదించాడు. నీ బంధువుల మధ్యలో, నీ తోబుట్ల మధ్యలో ఇది ఘనమైనటువంటి పాత్రగా, ఒక ఘనమైనటువంటి కార్యాలు నీ ఇంట్లో, నీ జీవితంలో వాడుకొని, ఎక్కడైతే సన్మానానికి పాత్రుడు కాదని, సత్కరించబడటానికి యోగ్యుడు కాదని అన్నారో అక్కడే నిన్ను సన్మానానికి పాత్రుడిగా చేసి ఘనతకు మారుపేరుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ సంవత్సరం నీ సేవను ఆస్వాదించిపోతున్నాడు. ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని ఆస్వాదించిపోతుంది. ఘనమైన పాత్రగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఈ సంవత్సరం పాత్రగా సత్కార్యములకు దేవుడు ఘనతకు మారిపేరుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మాతో చెప్పారు, యజమాడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీ వాక్యం వింటున్న నీ బిడ్డల్ని మీరు ఆస్వాదించండి. మాలో ఉన్న మస్టును తీసివేయండి. పరిశుద్ధపరచుకొని యజమాడు వాడుకున్న సత్కార్యం వాడుకున్న పాత్రగా దీవించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో ప్రభా, ఏ పాపానికి బానిసలై ఉన్నారో ఆ పాపం నుంచి విడుదల చేసి పవిత్రపరిచి ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబాల బిడ్డలను ఆస్వాదించండి, అధిపతులుగా దీవించండి, సత్కార్యములు జరిగించండి ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యం దయచేయండి, గర్భఫలాన్ని దీవించండి. అయినా బిడ్డల చదువులు ఆస్వాదించి ఉద్యోగాలను దీవించండి ప్రభు. ఈ వాక్యంలో వాళ్ళ హృదయవాంఛలు తీర్చిన అయినా ఇదిగో తండ్రి బలమైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా వాడుకోమని, చదువుల్లో గొప్ప విజయాలు దయచేయమని, గొప్ప ఉద్యోగాలు దయచేయమని యేసు నామమున చిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాక్యము కనీసం ఒక 10 మందికైనా మీరు షేర్ చేయండి.
మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ ద్వారా కానీ మెసేజ్ వాట్సాప్ ద్వారా కానీ తెలియపరచండి. తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తాము. ఈ మినిస్ట్రీ కొరకు, ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.